తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలా మంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899 ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ₹899 కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, క్లైమేట్ ఆఫ్ ఇండియా. మరి క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ టాపిక్లో అసలు ఏ అంశాలు అనే మనం చర్చిస్తాం అనేది ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ క్లైమేట్ ఆఫ్ ఇండియాలో ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అంశాలు, దీని యొక్క ఇంట్రడక్షన్ అనేది మనం చూడాలి. మరి ఇంట్రడక్షన్లో అసలు శీతోష్ణ స్థితి అంటే ఏంటి, శీతోష్ణ స్థితిలో భాగంగా వాతావరణ స్థితి అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అనే అంశాలను మనం చూడాలి. ఆ తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి సీజన్స్ అనే మనం చూసుకోవాలి. కాలాలు ఏ విధంగా వర్గీకరించారు ఆన్ ది బేసిస్ ఆఫ్ క్లైమేట్. ఈ క్లైమేట్ని ఆధారంగా చేసుకొని ఎన్ని రకాల కాలాలు మనకు వర్గీకరించారు అనేది చూస్తే, ప్రధానంగా ఇక్కడ 4 రకాల కాలాలు అనే మనకి సంవత్సరానికి కనిపిస్తూ ఉంటాయి. ఇది శీతోష్ణ స్థితిని ఆధారంగా చేసుకుంటే. అందులో ఏంటా 4 కాలాలు అంటే శీతాకాలం, వేసవికాలం, ఋతుపవన కాలం, మాన్సూనల్ సీజన్ అంటాడు. ఆ ఋతుపవనాలు కూడా మన దేశం లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి డైరెక్షన్స్ బట్టి నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనే పేరుతో మనకి పిలవడం జరుగుతుంది. మరలా వచ్చిన ఋతుపవనాలు పరిస్థితుల మార్పు దృష్ట్యా వెనక్కి తగ్గడం జరుగుతుంది. వాటినే మనం తిరోగమన ఋతుపవనాలు అంటాం. ఆ సమయంలో ఈశాన్య వ్యాపార పవనాలు కూడా వీయడం వలన ఈశాన్య ఋతుపవన కాలం అని చెప్పి ఈ 4 సీజన్స్ కూడా మనం చూడాలి. మరి ఏ సీజన్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ తరువాత ఈ భారతదేశంలో ఈ ఋతుపవన వ్యవస్థని ప్రభావితం చేసేటటువంటి ప్రధానమైన అంశాలు ఏమైనా ఉన్నాయా అనే ఆ అంశాల గురించి కూడా మనం ప్రత్యేకంగా చర్చించాలి. అయితే ఇక్కడ మనం చూస్తే దీని యొక్క ఇంట్రడక్షన్లో మనం ప్రధానంగా చూడాల్సినటువంటిది శీతోష్ణ స్థితి అంటే ఏమిటి, దానికి సిమిలర్గా ఉన్నటువంటి పదం అయిన వాతావరణ స్థితి అంటే ఏమిటి అనేది మనం చూడాలి. చునమ శీతోష్ణ స్థితి అంటున్నాడు, వాతావరణ స్థితి అంటున్నాడు. మనకి శీతోష్ణ స్థితి అంటే దానిని క్లైమేట్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. వాతావరణ స్థితి అంటే మనం వెదర్ అనేటటువంటి వర్డ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వెదర్కి క్లైమేట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూడాలి. మరి ఇక్కడ క్లైమేట్ అయినా సరే వెదర్ అయినా సరే మనం తెలుసుకునే అంశాలు ఒకే అంశాలు ఉంటాయి, కాకపోతే చూసే విధానంలో మనకి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ప్రధానంగా చూస్తే ఇక్కడ శీతోష్ణ స్థితిలోనైనా వాతావరణ స్థితిలోనైనా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత అండ్ వర్షపాత విలువల గురించి మనం ప్రధానంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వాతావరణ స్థితిలోనైనా ఒక ప్రాంతంలో సంభవించేటటువంటి ఉష్ణోగ్రత గురించి, ఒక ప్రాంతానికి సంబంధించిన వర్షపాత విలువల గురించి, ఆ వర్షపాత విలువలనే మీకు ఆర్ద్రత, అవపాతము అని ఇట్లాంటి పదాలని కూడా మనకు ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకునే అంశాలు ఏంటి అంటే, ఒక ప్రాంతానికి సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాత విలువల్లో మార్పులే రెండూ కూడా మనకు తెలియజేస్తాయి. మరి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది అనేది మనం చూస్తే,
ఒక ప్రాంతానికి సంబంధించి స్వల్ప కాలంలో నమోదయ్యే, చూడనమ్మా ఇక్కడ కాలము అనే దాన్ని మనం బేస్ చేసుకుంటున్నాం. తక్కువ సమయంలో కొద్ది ప్రాంతంలో, ఇక్కడ ప్రాంతం యొక్క పరిధి కూడా కొద్దిగానే మనకు ఉంటుందన్న. సో కొద్ది ప్రాంతంలో అనేది మనం చూసుకోవాలి. కొద్ది ప్రాంతము అంటే ఒక విలేజ్ కావచ్చు, ఒక సిటీ కావచ్చు. సో ఇట్లా ఒక పర్టిక్యులర్ ఏరియాను మాత్రమే తీసుకొని ఆ పర్టిక్యులర్ ఏరియాలో తక్కువ సమయంలో నమోదయ్యే ఈ ఉష్ణోగ్రత వర్షపాత విలువల్లో మార్పులను తెలియచేస్తే దానిని వాతావరణ స్థితి లేదా వెదర్ అనే పదాన్ని మనకు ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విలేజ్ని కానీ ఏదో ఒక పట్టణాన్ని కానీ మనం తీసుకొని ఆ పట్టణంలో తక్కువ సమయం అంటున్నాడు. తక్కువ సమయము అంటే 1 గంటలో వచ్చినటువంటి మార్పు కావచ్చు, 1 రోజులో వచ్చినటువంటి మార్పు కావచ్చు, 1 వారంలో వచ్చినటువంటి మార్పు కావచ్చు. ఇలా 1 గంటలో, 1 రోజులో, 1 వారంలో ఆ ప్రాంతంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల గురించి, ఆ ప్రాంతంలో సంభవించే వర్షపాత విలువల్లో మార్పు గురించి మనం తెలియచేస్తే దానిని వాతావరణ స్థితి వెదర్ అనే పేరుతో మనకు పిలుస్తాడు. మరి శీతోష్ణ స్థితి అంటే ఇక్కడ దీర్ఘకాలిక సగటు ఆధారంగా అనే పదాన్ని ఉపయోగించాలమ్మా. సో ఇక్కడ తీసుకునే ప్రాంతం కూడా విశాలమైనటువంటి ప్రాంతాన్ని మనకి తీసుకుంటాడు. సో విశాలమైన ప్రాంతము అంటే ఒక జిల్లా మొత్తాన్ని తీసుకోవచ్చు, లేదా ఒక రాష్ట్రం మొత్తాన్ని తీసుకోవచ్చు, లేదా ఒక దేశం మొత్తాన్ని తీసుకోవచ్చు, లేదా ఒక ఖండం మొత్తాన్ని కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. ఇలా విశాలమైన ప్రాంతం గురించి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నదే శీతోష్ణ స్థితి. మరి ఈ విశాలమైనటువంటి ప్రాంతంలో దీర్ఘకాలిక సగటు ఆధారంగా అంటున్నాడు. సో ఇక్కడ దీర్ఘకాలము అంటే మినిమం మనకి 30 సంవత్సరాలు అనేది మనం తీసుకోవాలి. సో 30 సంవత్సరాలు కావచ్చు, లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలైనా మనం తీసుకోవచ్చు. అలా దీర్ఘకాలిక సగటును ఆధారంగా అంటే అర్థమైంది అంటే ఎక్కువ కాలం పాటుగా ఒక ప్రాంతాన్ని పరిశీలన చేయాలి. ఇలా ప్రతి సంవత్సరము కూడా ఏ విధంగా అక్కడ ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుంది, ఏ విధంగా వర్షపాత విలువల్లో మార్పు వస్తుంది అని అధ్యయనం చేసి ఆ దీర్ఘకాలిక సగటును ఆధారంగా చేసుకొని 1 సంవత్సర సగటు ఉష్ణోగ్రత వర్షపాత విలువలను నిర్ణయించడాన్ని ఏమని పిలుస్తాడు అంటే శీతోష్ణ స్థితి అంటాడు. అంటే సింపుల్గా మనం నేర్చుకోవాలి అంటే దీర్ఘకాలిక సగటును ఆధారంగా చేసుకొని 1 సంవత్సర సగటు ఉష్ణోగ్రత వర్షపాత విలువలు ఏ విధంగా నమోదవుతున్నాయో ఒక అంచనా వేయడాన్ని, ఎందుకంటే ఇక్కడ మనం ఎస్టిమేట్ చేస్తూ ఉంటాడు, అలా అంచనా వేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే శీతోష్ణ స్థితి అంటాడు. అంటే ఇప్పుడు శీతోష్ణ స్థితి అనేది విశాలమైన ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం. అలాగే దీర్ఘకాలిక అధ్యయనాలను ఆధారంగా చేసుకొని ఓ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో అంచనా వేస్తే దాన్ని ఏమని పిలుస్తాడు అంటే శీతోష్ణ స్థితి. అలా కాకుండా కొద్ది ప్రాంతంలో తక్కువ సమయంలో నమోదయ్యే ఉష్ణోగ్రత వర్షపాత విలువల మార్పును తెలియచేస్తే దానిని వాతావరణ స్థితి. మరి శీతోష్ణ స్థితి యొక్క అధ్యయనాన్ని క్లైమటాలజీ అంటాం మనం. మరి వాతావరణం యొక్క అధ్యయనాన్ని మెటియోరాలజీ అంటాడమ్మ. సో వాతావరణాన్ని మనం స్టడీ చేయడాన్ని మెటియోరాలజీ అంటారు. శీతోష్ణ స్థితిని మనం స్టడీ చేయడాన్ని క్లైమటాలజీ అనే పేరుతో మనకు పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్టిస్తాడమ్మా. ఏంటా బిట్టిస్తాడు అంటే వరల్డ్ మెటియోరాలజీ డే అంటాడు. సో వరల్డ్ మెటియోరాలజీ డే అనేది మనకి ఏ రోజున సెలబ్రేట్ చేస్తారో అంటారు అంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం. సో ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు అంటే మనకి మార్చ్
23rd మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరము కూడా మార్చి 23వ తేదీని ప్రపంచ వాతావరణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రపంచ వాతావరణ పరిశోధనా సంస్థ వరల్డ్ మెటియోరాలజీ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అడుగుతాడు. మనకి స్విట్జర్లాండ్ దేశంలో జెనీవా అనేటటువంటి ప్రాంతంలో ప్రపంచ వాతావరణ పరిశోధనా సంస్థని ఏర్పాటు చేశారని చెప్పాలి. మరి భారతదేశంలో జాతీయ వాతావరణ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అంటే ఇది మనకి పూణేలో ఉంది అనేది మనం చెప్పాలి. జాతీయ వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది అంటాడు. సో జాతీయ వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది అంటే పూణేలో మనకు ఉందని చెప్పాలి. వాస్తవానికి దీనికి ప్రారంభంలో కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానిని పూణేలోకి మనకి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రాంతాల వారీగా అనేక ప్రాంతాల్లో వాతావరణ కేంద్రాలు మరలా ఏర్పాటు చేసుకోవడం కూడా భారతదేశంలో జరిగిందని చెప్పాలి. సో ఇది వాతావరణ స్థితికి శీతోష్ణ స్థితికి ఉన్నటువంటి డిఫరెన్స్గా మనం చూపించవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఈ వాతావరణ స్థితి లేదా శీతోష్ణ స్థితి అనే దానిని మనం గమనించినట్లయితే ఒక ప్రాంతంలో శీతోష్ణ స్థితిని ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. అయితే ఇక్కడ మనం భారతదేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏదైతే ఉందో ఆ శీతోష్ణ స్థితిని ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అనేది మనం చూడాలమ్మా. ఒక ప్రాంతంలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయు అంశాలు ఏంటి అనేది మీరు చూస్తే అందులో ఒకటి అక్షాంశము అనేది మనకి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల్లో ఒక అంశంగా మనం చెప్పాలి. మరి అక్షాంశము ఏ విధంగా మనకి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రోజున మనం ఈ భూగోళము అనేటటువంటి ఈ నిర్మాణంలో భూమధ్య రేఖ ఏదైతే ఉందో ఆ భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అధికంగా సౌరపుటాన్ని గ్రహించడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఇక్కడ సౌరపుటం ఎక్కువగా మనకి గ్రహించబడుతుందో దీని పక్కన ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా వేడిగా మనకు కనిపిస్తాయి. అలా భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న ఆ ప్రాంతం అంతటా కూడా ఉష్ణ మండలముగా మనం పిలవడం జరుగుతుంది. మరి ఈ ధ్రువ ప్రాంతాలు అనేవి తక్కువ సౌరపుటాన్ని మనకు గ్రహించడం జరుగుతుంది. అలా ధ్రువాలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలని శీతల మండలముగా చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ఫ్రీజ్డ్ జోన్ అంటాం, దీన్ని మనం టారిడ్ జోన్ అంటాం. మరి ఈ ఉష్ణ మండలానికి శీతల మండలానికి మధ్య భాగంలో ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని సమశీతల మండలము అంటారు. టెంపరేట్ జోన్ అనేది మనం పిలుస్తాం. అంటే ఇప్పుడు అక్షాంశాల విలువను బట్టి ఉష్ణోగ్రతలు అనే మనకి మార్పు అనేది వస్తుంది. ఏ ప్రాంతాలు అయితే భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయో ఆ ప్రాంతాలు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎక్కువ సౌరపుటాన్ని గ్రహించగలుగుతాయి. ఎక్కువ సౌరపుటం ఎప్పుడైతే గ్రహించగలుగుతున్నాయో అవి వేడిగా మనకు కనిపించి ఉష్ణమండలంగా పిలవడం జరుగుతుంది. ధ్రువానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సూర్యకిరణాలు కాస్త ఏటవాలుగా పడతాయి. కంప్లీట్గా ఏటవాలుగా ఎప్పుడైతే పడుతున్నాయో తక్కువ సౌరపుటాన్ని గ్రహిస్తాయి. అవి బాగా శీతల ప్రాంతాలుగా ఉండడం వలన శీతల మండలము అంటాం. మరి మధ్యలో ఈ శీతల మండలానికి ఉష్ణ మండలానికి మధ్యలో ఉంటే ఆ ప్రాంతాలను మనం సమశీతల మండలము అంటాం. అయితే ఒక విషయాన్ని మీరు గమనిస్తే భూమధ్య రేఖ ప్రాంతము నుంచి ధ్రువాల వైపుగా వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయి అనేది మనం గుర్తిస్తే క్రమంగా తగ్గుతూ వస్తాయని చెప్పాలి. మరి ఇప్పుడు భారతదేశాన్ని మీరు గమనించినట్లయితే మన భారతదేశము అనేది 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మనకుంది.
మరి ఎప్పుడైతే భారతదేశం 8 డిగ్రీలు 37 డిగ్రీలు ఉంది అనేది మనం చూస్తే ఈ అక్షాంశాన్ని బేస్ చేసుకుంటే భారతదేశము అనేటటువంటి మన దేశానికి మనం పరిశీలించినట్లయితే ఈ భారతదేశానికి మధ్యలో మనకి కర్కట రేఖ అనేది ప్రయాణం చేస్తుంది. ఆ కర్కట రేఖ కన్నా కిందనున్నటువంటి భారతదేశం అంతా కూడా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండి ఉష్ణ మండలంలో మనకి ఉన్నదని చెప్పాలి. కర్కట రేఖ కన్నా పైన ఉన్నది అంటే ప్రధానంగా మనకి ఉత్తర భారతదేశము అనేది సమశీతల మండలంలో ఉందని చెప్పాలి. అంటే భారతదేశంలో 2 రకాల శీతోష్ణ స్థితి ప్రాంతాలు మనకు కనిపిస్తున్నాయి. కర్కట రేఖ కన్నా కిందన ఉన్నటువంటి భారతదేశం అంటే ప్రధానంగా దక్షిణ భారతదేశం ఉష్ణమండలంగాను, కర్కట రేఖ కన్నా పైన ఉన్నటువంటి భారతదేశం అంటే ప్రధానంగా ఉత్తర భారతదేశం సమశీతల మండలాల్లో మనకు విస్తరించిందని చెప్పాలి. ఇది అక్షాంశం వలన వచ్చినటువంటి మార్పు. అంటే ఇప్పుడు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని అక్షాంశం ఏ విధంగా ప్రభావితం చేసింది అంటే ఇక్కడ కర్కట రేఖ కన్నా కిందనుంటే ఉష్ణమండలంగాను, కర్కట రేఖ కన్నా పైన ఉంటే సమశీతల మండలంగా మనకు ఉందని చెప్పాలి. ఇది ఒక రకమైన అంశం. మరి ఈ భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల్లో రెండవ అంశాన్ని మనం గమనించినట్లయితే భూమికి నీరుకి మధ్య గల ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూపించాలి. మరి భూమికి నీరుకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంటుందో మనం చూస్తే సాధారణంగా మనకి భూభాగాలు అండ్ పక్కనే ఉన్నటువంటి జలభాగాలు గమనించామనుకోండి. సో ఇట్లా భూభాగాలు ఉన్నాయి అండ్ జలభాగాలు కానీ మనం తీసుకున్నప్పుడు 2 పక్క పక్కనే ఉన్నప్పటికీ ఈ రెండింటి మీద ఒకే మోతాదులో సూర్యకిరణాలు మనకు పడేటప్పటికీ ఈ భూభాగాలు అనేవి వేగముగా మనకి వేడెక్కుతాయి, వేగముగానే చల్లబడిపోతాయి. ఎంత ఫాస్ట్గా భూభాగాలు వేడెక్కుతాయో అంతే ఫాస్ట్గా భూభాగాలు చల్లబడతాయి. అవే జలభాగాలు అనే మనం పరిశీలిస్తే ఇవి నిదానముగా వేడెక్కుతాయి అండ్ నిదానముగా మనకి చల్లబడతాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ ఏదైతే జలభాగాలు అంటే మనకి ప్రధానంగా సముద్రాలు, మరి ఈ సముద్రానికి దగ్గరగా ఏ భూభాగాలైతే ఉంటాయో ఆ భూభాగాల్లో పగటి సమయానికి రాత్రి సమయానికి లేదా వేసవి కాలానికి శీతాకాలానికి ఉష్ణోగ్రతల్లో పెద్దగా వ్యత్యాసం అనేది మనకు ఉండదు. అంటే పగలైనా రాత్రి అయినా వేసవి కాలమైనా శీతాకాలమైనా ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంటాయి. అట్లాంటి శీతోష్ణ స్థితిని మనకి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. ఎందుకంటే వేసవి కాలంలో మరీ అంత పూర్తిగా వేడెక్కిపోవు, అలాగని శీతాకాలంలో మరీ అంత పూర్తిగా చల్లబడిపోవు. సో 2 కాలాల్లో కూడా ఇంచుమించుగా ఒకేలాంటి ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతాయంటే సముద్రానికి దగ్గరగా ఉన్న భూభాగాల్లో నమోదవుతాయి. అదే నువ్వు సముద్రంతో సంబంధం లేకుండా భూభాగాలను మనం పరిశీలించినట్లయితే అవి వేగంగా ఉష్ణాన్ని గ్రహించుకుంటాయి, అంతే వేగంగా ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. సముద్రం దాన్ని ఎటువంటి ప్రభావితం చేయదు, ఎందుకంటే సముద్రానికి దూరంగా ఉన్నాయి కాబట్టి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రాంతాలు పగటి సమయంలో బాగా ఎక్కువ వేడిని కలిగి ఉంటాయి, రాత్రి సమయంలో దానికి ఆపోజిట్లో పూర్తిగా చలిని కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు పగటికి రాత్రికి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది, లేదా వేసవి కాలానికి శీతాకాలానికి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి. అలా వేసవి కాలానికి శీతాకాలానికి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే సముద్రానికి దూరంగా ఉన్నటువంటి భూభాగాల్లో కనిపిస్తాయి. మరి ఇట్లాంటి పరిస్థితిని మనకేమని పిలుస్తారు అంటే ఖండాంతర్గత పరిస్థితి, శీతోష్ణ స్థితి అంటాడు. సో ఇది ఒక భూభాగానికి పక్కన సముద్రాలు ఉండడం వలన ఎట్లాంటి మార్పు వస్తుంది అంటే, మరి ఇప్పుడు దీన్ని భారతదేశానికి మీరు అనువర్తిస్తే భారతదేశాన్ని కానీ మనం గమనించినట్లయితే మన భారతదేశం యొక్క ఈ దక్షిణ భాగం సముద్రాలతో మనకు కలిగి ఉంది కాబట్టి
ఈ దక్షిణ భారతదేశంలో సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ఉండడం వలన వేసవి కాలానికి శీతాకాలానికి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండదు. అంటే సంవత్సరం పొడుగునా ఇంచుమించుగా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆ తీర ప్రాంతాలన్నీ కూడా ఉంటాయని చెప్పాలి. ఉత్తర భారతదేశం సముద్రానికి దూరంగా ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అంటే వేసవి కాలానికి శీతాకాలానికి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఉత్తర భారతదేశంలో మనకు కనిపిస్తుందని చెప్పాలి. దక్షిణ భారతదేశాన్ని మనం గమనిస్తే అంతగా డిఫరెన్స్ ఎక్కువగా ఉండదు. కారణం ఏంటి అంటే దీనికి ఆనుకుని సముద్ర తీరాలు ఉన్నాయి, ఇవి సముద్రానికి దూరంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు నీరు అనేది ఒక భూభాగానికి పక్కన ఉండడం వలన ఆ ప్రాంతం యొక్క క్లైమేట్ని అది ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాలి. అట్లా మన భారతదేశం ఎట్లా ప్రభావితం అవుతుందో గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత శీతోష్ణ స్థితిని, మన దేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే మరి ఒక అంశం భూస్వరూప స్వభావం. సో భూస్వరూప స్వభావము అంటే అందులో ప్రధానంగా ఎత్తు అనే దానిని మనం తీసుకోవాలి. సో మనం భూమి యొక్క ఉపరితలం నుంచి కూడా హైట్ అనేది పెరుగుతున్న కొలది ఉష్ణోగ్రతలు అనే మనకి తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి భూమి యొక్క వికిరణం వల్లనే వాతావరణం అనేది వేడెక్కుతుంది. సో భూమి యొక్క వికిరణం వల్ల వాతావరణం వేడెక్కుతుంది అంటే భూమి నుంచి దూరం పెరుగుతున్న కొలది, అంటే భూమి నుంచి ఎత్తు పెరుగుతున్న కొలది ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. మనం 1000 మీటర్లు ఎత్తు పెరిగితే 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనేవి మనకు తగ్గుతాయి. మీరు జనరల్గా 6 డిగ్రీలని చదివేస్తూ ఉంటారు, కానీ ఒరిజినల్గా చూస్తే 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ప్రతి 1000 మీటర్లు ఎత్తు పెరిగే కొలది కూడా తగ్గుతాయి అనేది మనం చెప్పాలి. సో ఆటోమేటిక్గా ఏవైతే సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అవి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మన భారతదేశంలో ఉన్నటువంటి సిమ్లా కానీ, గుల్మార్గ్ కానీ, ఊటీ ఆర్ కొడైకెనాల్ కానీ, అండ్ నైనిటాల్ అనేటటువంటి ప్రాంతం కానీ, డార్జిలింగ్ అనేటటువంటి ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా సముద్ర మట్టము కన్నా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి మిగిలిన ప్రాంతాలతో మనం పోలిస్తే ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మన భూమి యొక్క స్వరూపం యొక్క స్వభావాన్ని బేస్ చేసుకొని ఉష్ణోగ్రత అంటే శీతోష్ణ స్థితి ప్రభావితం అవుతుందనేది చెప్పాలి. మరి భారతదేశంలో ఎట్లా ప్రభావితం అవుతుంది అంటే ఎత్తైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన ప్రాంతాల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్ని కలిగి ఉంటాయని చెప్పాలి. మరి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల్లో మరి ఒక అంశం ఏంటి అంటే ఉపరితల వాయు ప్రసరణ అంటడం. మరి ఉపరితలంలో వాయువుల యొక్క కదలిక ఎట్లా ఉంటుందో చూస్తే సాధారణంగా మనకు భూగోళంలో పరిశీలించినట్లయితే ఈ భూగోళంలో ఇది భూమధ్య రేఖా ప్రాంతం, ఇది ఉప ఆయన రేఖా ప్రాంతం. ఈ ఉప ఆయన రేఖా ప్రాంతంలో అల్పపీడనము అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. అధిక పీడన పరిస్థితి అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఉప ఆయన రేఖా ప్రాంతంలో అధిక పీడన పరిస్థితులు అనేవి మనకి ఏర్పడతాయో ఆ అధిక పీడన పరిస్థితుల వలన అక్కడి నుంచి గాలులు అనేవి భూమధ్య రేఖ వైపుగా ఎట్లా కదులుతాయి. ఆ కదిలేటటువంటి ఆ గాలులనే మనం వ్యాపార పవనాలు అంటారు. అంటే ఈ రోజున భారతదేశము అనేది ఉత్తర అర్ధగోళం వైపు ఉంది కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ జాగ్రఫీ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూద్దాం. పవనాలు ఎట్లా వస్తాయి, ఆ వచ్చిన పవనాల్ని ఎందుకు ఆ పేర్లతో పిలుస్తామని. ఇక్కడ జస్ట్ పేరు గుర్తుపెట్టుకుంటే భారతదేశము అనేది
ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి ప్రధానంగా మనం ఈశాన్య వ్యాపార పవనాలు వీచే ప్రాంతంలో ఉన్నామని చెప్పాలి. అంటే అందులో కూడా ప్రధానంగా దక్షిణ భారతదేశం, ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా ఏ పవనాలు వీచేటటువంటి మార్గంలో ఉంది అంటే ఈశాన్య వ్యాపార పవనాలు వీచే మార్గంలో ఉందని చెప్పాలి. మరి ఇవే కాకుండా మనకి ఉపరితలంలో జట్ ప్రవాహాలు అనేవి కూడా ఏర్పడతాయి. ఈ జట్ ప్రవాహాలు అనేవి 12,000 మీటర్ల ఎత్తులో మనకి ప్రయాణించడం జరుగుతుంది. అవి వేసవి కాలంలో 110 కిలోమీటర్ల వేగంతో, శీతాకాలంలో ఆల్మోస్ట్ 184 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రవాహాలు అనేవి మనకి ప్రయాణిస్తాయి. ఇలా ఏర్పడిన ఈ జట్ ప్రవాహాల వలన 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఒక తూర్పు జట్ ప్రవాహము అనేది మనకి ఏర్పడి, ఆ ప్రవాహం ఏర్పడిన ప్రాంతం అంతా కూడా అంటే దాని చుట్టుపక్కల విస్తరించిన ప్రాంతం అంతా కూడా చల్లబడి అక్కడ మేఘాలు అనేవి మనకి ఫామ్ అయ్యి వర్షాలు ఇస్తాయి. సో అట్లా భారతదేశము ఒకటి తూర్పు జట్ ప్రవాహం మీద డిపెండ్ అయి శీతోష్ణతని ఎఫెక్ట్ చేస్తుంది. రెండవది ఈశాన్య వ్యాపార పవనాల మీద కూడా డిపెండ్ అవుతుంది అనేది చెప్పాలి. ఇది ఓవరాల్గా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయు అంశాలు. అంటే మీరు సింపుల్గా ఎట్లా ప్రభావితం అవుతుంది అనే దానికన్నా ఏ అంశాలు మన యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయంటే ఒకటి అక్షాంశము, దాన్నే మీరు భూమధ్య రేఖ నుంచి దూరం అని చెప్పొచ్చు. రెండవది భూమికి నీరుకి గల సంబంధం, అంటే సముద్రం నుంచి దూరం బట్టి మారుతుందని చెప్తాం. మూడవది భూస్వరూపం యొక్క స్వభావం, అందులో ప్రధానంగా ఎత్తు అనే అంశము ఆధారంగా ఎట్లా మనకి శీతోష్ణత అనేది మార్పు వస్తుంది. అండ్ ఆల్సో ఉపరితల వాయు ప్రసరణ, ఆ ఉపరితల వాయు ప్రసరణలో 2 రకాల అంశాలు మనకి ప్రభావితం అవుతున్నాయి. ఒకటి ఈశాన్య వ్యాపార పవనాలు, రెండవది తూర్పు జట్ ప్రవాహం. ఆ రెండింటి వలన కూడా భారతదేశము యొక్క శీతోష్ణ స్థితి అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి. ఇది మన యొక్క క్లైమేట్ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్గా మనం చెప్పాలి. మరకపోతే మన భారతదేశము అనేటటువంటి ఈ దేశంలో ఉన్న శీతోష్ణ స్థితిని మనం పరిశీలిస్తే ప్రధానంగా మనం ఉష్ణమండలంలో ఉన్నాం అండ్ ఋతుపవనాలని కలిగి ఉన్నాం కాబట్టి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది అని చెప్పొచ్చమ్మా. అంటే సింపుల్గా భారతదేశం యొక్క క్లైమేట్ ఏ రకమైనటువంటి క్లైమేట్ అంటే ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి, లేదా ఉష్ణమండలాన్నే మనం ఆయన రేఖా మండలము అనొచ్చు. సో ఆయన రేఖా మండల ఋతుపవన శీతోష్ణ స్థితిగా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని మనం చెప్పొచ్చు అని చెప్పాలి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.